హాయ్ అండి అందరికీ. చూడండి, ఈరోజు కొంచెం చికెన్ లెగ్ పీసులు అవి కొంచెం తక్కువగా ఉన్నాయి. అలాగని మనం అలాగే వండి తీసుకెళ్ళామంటే అవి తినవన్నమాట. కొంచెం తక్కువైనప్పుడు అన్నం కొంచెం తినడం అనేది తగ్గించేస్తాయి. అందుకని ఆల్మోస్ట్ నేను కేజీకి పైనే వేస్తుంటాను. కానీ ఈరోజు తక్కువ ఉన్నాయి కాబట్టి సరే అని ఇంట్లో ఉన్న కోడిగుడ్లు తీసుకొని ఒక ఆ చికెన్ పీసెస్కి తోడు ఇంకొక 4 కోడిగుడ్లు కొట్టేసేసి వేసి అన్నంతో పాటే ఉడకబెట్టేస్తున్నాను. ఈ 4 కోడిగుడ్లు కాకుండా మళ్ళీ అన్నము ఉడికి ఆరేటప్పుడు ఒక 2 పెరుగు ప్యాకెట్లు లేదా ఒకటో ఉన్నంత వరకు చూసుకొని ఒకటో రెండో పెరుగు ప్యాకెట్లు వేసి కలిపేస్తాను అన్నమాట. అలాగైతేనే అవి కొంచెం మిగిలించకుండా తింటాయి. నేను ఏదో పెట్టేసి వచ్చేసాను కదా అనుకోనండి, మళ్ళీ ఉదయం అదే రూట్లో నేను ఆఫీస్కి వెళ్ళేది. ఓసారి మళ్ళీ అటువైపు ఒక కన్నేసి చూస్తానన్నమాట, అంటే ఏమన్నా ఇంకా మిగిలిచ్చేసినాయా తిన్నాయా అని. కానీ నేను ఇప్పటి వరకు 3 monthsగా పెడుతున్నాను కదా, ఏ రోజు కూడా తెల్లారేటప్పటికి ఆ డివైడర్ల మీద అసలు ఏది మిగలదండి. మొత్తం శుభ్రంగా, ఒకవేళ అప్పటికప్పుడు ఏదన్నా కొంచెం తినకపోయినా కూడా తెల్లారేటప్పటికి మొత్తం అవి తినేస్తాయి అన్నమాట. సరే, ఈరోజు నేను ఈ 3 monthsగా చేస్తున్నటువంటి వర్క్లో కొన్ని అనుభవాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే, నాకైతే దేవుడి దయ వల్ల ఈ మధ్య సచివాలయంలో ఉద్యోగం ఉందండి. ఆల్రెడీ తెలుసు, నేను ఒక మహిళా పోలీస్గా పనిచేస్తున్నాను సచివాలయంలో. ఇంతకుముందు ఈ ఉద్యోగం రాకముందు నేను 18 years ఒక ప్రైవేట్ టీచర్గా, ఒక ప్రముఖ విద్యా సంస్థలో ప్రైవేట్ టీచర్గా పనిచేశాను. ఆ పిల్లలతో గడిపినటువంటి ఆ క్షణాలు కానివ్వండి, పిల్లలకు మనం టీచ్ చేసేటప్పుడు వాళ్ళల్లో కల్మషం లేనటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, ఇలాంటివన్నీ కూడా నాకు ఆ 18 ఏళ్ళు చేసినా కూడా ఎప్పుడూ నాకు విసుగు అనిపించలేదు అసలు. తర్వాత ఈ నోటిఫికేషన్ పడడం, ఈ నోటిఫికేషన్లో మనము ఎగ్జామ్కి అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకోవడం జరిగింది. నేను బ్రతకడానికంటూ నాకు ఈ ఉద్యోగం ఉందండి, నాకేమి ఇబ్బంది లేదు. అలాగే నా పిల్లలు కూడా ఆల్మోస్ట్ పెద్ద బాబు చదువు అయిపోయింది, జాబ్లో సెటిల్ అయ్యాడు. చిన్నబాబు 4th year బీటెక్లో ఉన్నాడు. ఇంకొక సంవత్సరం అయితే తన చదువు కూడా కంప్లీట్ అవుతుంది. తను కూడా ఏదో ఒక జాబ్లో ఎంతో కొంత సెటిల్ అయిపోతాడు. మా వారు కూడా తనకు తగ్గినటువంటి వర్క్ తను చేస్తూ ఉన్నారు. నేను మెయిన్గా ఇది ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, నాకు దీని మీద బ్రతకాల్సినంత అవసరం లేదండి. కొంతమంది నీకెందుకమ్మా ఈ తిరణాళ్ళంతా, నీకు అవసరమా, ఎందుకు ఇలాగ చేస్తున్నావు అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. అలాగే నేను అన్నం పెట్టడానికి వెళ్ళినప్పుడు మా షాపుల ముందు పెట్టద్దు, మీరు పెట్టి వెళ్ళిపోతారు, తర్వాత మాకు ఇబ్బందిగా ఉంటుంది అనేవాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు. కానీ అంతేకాకుండా డివైడర్ల మీద పెట్టేటప్పుడు కూడా మేము ఇక్కడ డివైడర్ల మీద నైట్ అయినప్పుడు ఓ 4-5 కూర్చొని మాట్లాడుకుంటుంటాము, మీరు ఇక్కడ కొంచెం పెట్టద్దు అని రిక్వెస్ట్గా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళని ఏం తప్పు పట్టడం లేదండి. కానీ మనము ఒకసారి ఆలోచిస్తే రోజుకు 3 పూటలు తింటున్నాం. ఒక పూట ఆలస్యం అయితే భర్త భార్య మీద కేకలేస్తాడు, పిల్లలు తల్లి మీద కేకలేస్తారు, వండడం కానీ పెట్టడం కానీ ఆలస్యం అయితే. మరి ఈ మూగజీవాలు నాకు తెలిసినంతలో నెల రోజుల వరకు ఏమీ తినకుండా కూడా బ్రతకగలవట. మరి మనం ఇంతమంది ఉన్నామో ఎంతో కొంత మనకు వచ్చే ఆదాయంలో నుంచి కొంత దాన్ని తీసి వీటి కోసం ఖర్చు చేస్తే అదేం మనకి తక్కువైపోదు కదండి. మనం ఎన్నో సినిమాలకు వెళ్తుంటాము, షాపులకి వెళ్తుంటాము, షాపింగ్ చేస్తాము,
చాలా వరకు మన కోసం సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నాం. చూడండి ఇక్కడ ఇంటి ముందు వచ్చి పడుకొని ఉన్నాయి. ఇటు వీళ్ళకి ఫుడ్ పెట్టేటప్పుడు నన్ను కొంతమంది నైబర్స్ కూడా అడుగుతుంటారు, నీకెందుకమ్మా ఈ తిరణాలా అని. నేను నవ్వుతా ఒకటే సమాధానం చెప్తాను, అందరం ఒకేలాగా ఉంటే అవి ఎలా బతుకుతాయి అని. కాబట్టి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా దేవుడి దయ వల్ల ఇదేదన్నా ఇంప్రూవ్ అయితే దీని మీద వచ్చే ప్రతి రూపాయి మూగజీవాల కోసం, అలాగే అభాగ్యులు అన్నం లేక రోడ్ల మీద అడుక్కునేవాళ్ళు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు అడుక్కుంటుంటారు, వాళ్ళ కోసం ఖర్చు చేయడానికి నేను పూనుకున్నానండి. చూడండి ఇక్కడ ఈ డాగ్ని చూడండి, బ్యాక్ సైడ్ ఎంత ఒక పెద్ద గడ్డలాగుందో. అలాంటివి చూస్తే చాలా బాధేస్తుంది.